హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా అకాడమీ. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం 10th క్లాస్ కెమిస్ట్రీలో ఉన్న ఆవర్తన పట్టిక గురించి చూద్దాం. అందులో ఆవర్తన ధర్మం, దాని యొక్క మార్పు సరళి అంటే గ్రూపులో పీరియడ్స్లో మనకి గ్రూప్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం 18 గ్రూప్స్ ఉంటాయి. పీరియడ్స్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ఓకేనా? మనకి వీటి నుంచి కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. అంటే వ్యాలెన్సీ గ్రూప్ల పైనుంచి కిందకి మారుతుందా మారదా, పెరుగుతుందా తగ్గుతుందా. అదే పీరియడ్లో చూసుకుంటే ఎలా ఉంటుంది? పరమాణు వ్యాసార్థం గ్రూపుల్లో పెరుగుతుందా తగ్గుతుందా పైనుంచి కిందకు వచ్చేలా అంటప్పుడు. లేదంటే పీరియడ్లో పరమాణు వ్యాసార్థం పీరియడ్లో ఎడమ నుంచి కుడికి, పీరియడ్లో వచ్చేసి మనం ఎడమ నుంచి కుడి చూసుకోవాలి, గ్రూప్లో వచ్చేసి పైనుండి కిందకి చూసుకోవాలి. ఓకేనా? లేదా అయనీకరణ శక్తి గ్రూప్లో పైనుంచి కిందకి తగ్గుతుందా పెరుగుతుందా, లేదా పీరియడ్లో ఎడమ నుంచి కుడికి అయనీకరణ శక్తి పెరుగుతుందా తగ్గుతుందా, ఇట్లాంటివన్నీ అడుగుతారు. ఒక మార్క్ అయితే కంపల్సరీ. ఈ చూడడానికి చిన్నగా ఉంది కానీ దీని నుంచి కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. వ్యాలెన్సీ గ్రూప్లో పైనుంచి కిందకి మారదు. అదే పీరియడ్లో ఎడమ నుంచి కుడికైతే 1 నుంచి 4 వరకు పెరిగి తిరిగి 0కు తగ్గుతుందంట. ఓకేనా? పరమాణు వ్యాసార్థం గ్రూప్ల పైనుంచి కిందకు వచ్చే వరకు పెరుగుతుంది. ఓకేనా? పీరియడ్స్లో ఎడమ నుండి కుడికి తగ్గుతుంది. అయనీకరణ శక్తి వచ్చేసరికి పైనుంచి కిందకు వచ్చే వరకు తగ్గుతుంది. పీరియడ్లో ఎడమ నుంచి కుడికి చూసుకుంటే దాదాపుగా పెరిగిపోతుంది అన్నమాట. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వచ్చేసి గ్రూప్లో పైనుంచి కిందకి చూసుకుంటే తగ్గుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి చూసుకుంటే పెరుగుతుంది అన్నమాట. రుణ విద్యుదాత్మకత గ్రూప్లో పైనుండి కిందకి తగ్గుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి చూసుకుంటే పెరుగుతుంది. అదే ధన విద్యుదాత్మకత వచ్చేసి గ్రూప్లో పైనుంచి కిందకి పెరుగుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి చూసుకుంటే తగ్గుతుంది. లోహ స్వభావం వచ్చేసి పైనుంచి కిందకి పెరుగుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి చూసుకుంటే తగ్గుతుంది అన్నమాట. అలోహ స్వభావం వచ్చేసి గ్రూప్లో పైనుంచి కిందకి తగ్గుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి చూసుకుంటే పెరుగుతుంది. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ చూసుకున్నాం, పైనుంచి కిందకు వచ్చేటప్పుడు తగ్గుతుందని అడిగారు. క్వశ్చన్ ఇలా కాకుండా ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూపులలో కింద నుంచి పైకి వెళ్తున్న కొద్దీ అని అంటారు. ఇక్కడ మనకి తగ్గుతుంది కాబట్టి మనం అప్పుడు పెరుగుతుంది అని చూసుకోవాలి.